యమునా వాటర్ మీటర్ ఢిల్లీ పాలిటిక్స్ ని హీటెక్కిస్తోంది. జల కాలుష్యం కేంద్రంగా ఓట్ల మైలేజీ కోసం పొలిటికల్ పార్టీల ఫైట్ పీక్స్ కు వెళ్లిపోయింది. అలాగే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పై కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఢిల్లీ ప్రజలతో విషజలాలను తాగిస్తున్నారని బీజేపీ కాంగ్రెస్ పై కన్నెర చేశారు కేజ్రీవాల్. అధిక మోతాదులో అమోనియా కలిసిన యమునా జలాలను ఢిల్లీకి సరఫరా చేస్తున్నారని హర్యానా సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు ఆయన. యమునా నీటిలో పీపీటీ 7 కన్నా ఎక్కువగా ఉంటోందన్నారు. ఈ నీటిని క్లోరినేషన్ చేస్తే విషంగా మారుతున్నాయని ఆరోపించారు. దీనికి కౌంటర్ గా నిన్న హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైని యమునా నీటిని తాగారు. అయితే నయాబ్ సింగ్ ది ఓ స్టంట్ గా కొట్టిపారేశారు కేజ్రీవాల్. ఢిల్లీ ప్రజలు ఎలాంటి నీళ్లను తాగుతున్నారో ఆ నీటిని బీజేపీ కాంగ్రెస్ నేతలు తాగాలని సవాల్ వేశారు. ఢిల్లీ ప్రజలు తాగే నీటిని 4 బాటిల్స్ లో నింపి బీజేపీ కాంగ్రెస్ నేతలకు పంపారు కేజ్రీవాల్. ఆప్ నేత సంజయ్ సింగ్ తో పాటు ఇతర నాయకులు బాటిల్స్ తో అమిత్ షా, రాహుల్ గాంధీ ఇంటికి బయలుదేరగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. యమునా జలాలకు సంబంధించి 2 రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టే వ్యాఖ్యలు చేయొద్దన్న ఈసీపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు కేజ్రీవాల్. తనకు నోటీస్ పంపడంపై తీవ్రంగా స్పందించారు ఆయన. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ను చరిత్ర క్షమించదన్నారు. 2 రోజుల్లో ఆయన తనను జైల్లో వేస్తారని, తాను దేనికి భయపడేదే లేదన్నారు కేజ్రీవాల్. తన ప్రాణమున్నంత వరకు ఢిల్లీ ప్రజలను విషపూరిత యమునా నీళ్లను తాగనివ్వనన్నారు ఆయన. అయితే ఓటమి భయంతోనే కేజ్రీవాల్ జల రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.